నమస్తే వీధుని స్వాతం లక్ష్యం సమాజేతం నేను మీ సురేష్ దండు బులెటిన్లో ముఖ్యాంశాలు మాదన్నపేటలో సిఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం వైరస్ను నియంత్రించడంలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి నాగర్ కర్నూలు జిల్లాలో పటిష్టంగా కరోనా నియంత్రణ చర్యలు అచ్చంపేటలో క్రిమి సంహారక మందు స్ప్రే చేయించిన అధికారులు నిర్మల్ జిల్లా కుబీర్ చెక్పోస్టు వద్ద ఆకస్మిక తనిఖీలు అధికారుల పనితీరు పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు మాదనపేట కూరగాయల మార్కెట్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మార్కెట్కు వచ్చే రైతులు వ్యాపారస్తులు కొనుగోలుదారులు సామాజిక దూరం పాటించాలని మాస్కులు ధరించాలని సూచించారు. కూరగాయలు ఎక్కువ ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేము ప్లాన్ చేస్తున్నాము. మాకు బ్యారికేడ్స్ దొరకలేదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బ్యారికేడ్లు తెచ్చేసి 2 వీలర్స్ రోడ్ పైన ఉన్న 4 ఎంట్రన్స్లో మెయిన్ రోడ్ పైన మొత్తం వెహికల్స్ ఆపుతాము. వెహికల్ ఆపితే అనవసరంగా వచ్చే వాళ్ళు కూడా తగ్గుతారు. ఒక ఇంటి నుంచి 2 వస్తున్నారు బ్యాగులు మోసుకోవడానికి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండల కేంద్రంలో కరోనా వైరస్ నివారణ చర్యలో భాగంగా అగ్నిమాపక సిబ్బంది సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయించారు. ప్రజలంతా వైరస్ నివారణకు సహకరించాలని స్వీయ నిర్బంధంలో ఉండాలని ఈ సందర్భంగా వారు కోరారు. దీనికి నివారణ ఒకటి ఈ వ్యాధి సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో జిల్లా సర్వే లైన్ అధికారి డాక్టర్ రవిశంకర్ కరోనా వైరస్పై అవగాహన కల్పించారు. వైరస్ నియంత్రణకు వ్యక్తిగత పరిశుభ్రత స్వీయ నియంత్రణ పాటించడమే ప్రధాన మార్గాలని సందర్భంగా ఆయన ప్రజలకు వివరించారు. అని వెళ్ళి కలిసి మాకు రిపోర్ట్ డిస్ట్రిక్ట్ పంపిస్తున్నారు వాళ్ళు. అది మేము మరి కంటైన్మెంట్గా సబ్మిట్ చేస్తున్నాము. అక్కడ నుంచి స్టేట్కి కూడా సబ్మిట్ చేస్తున్నాము. ఇది కాబట్టి మనం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 53 మంది ఇక్కడ మన జిల్లాలో అంటే వనపర్తి జిల్లాలో ఎవరు దేవుడి దేవాలయం ఎవరికి పాజిటివ్ అయితే లేవు. ఆ లక్షణం కూడా కనిపించలేదు. అంత ఆరోగ్యంగా ఉన్నారు. 14 గడిచిపోయిన వాళ్ళు కూడా 22 మంది అయిపోయారు. మనకు ఇంకా 34 మంది నా అబ్జర్వేషన్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మామూలుగా ఎవరైనా బయటికి వెళ్తే మాత్రం మామూలు కామన్ జనము ఇక్కడ మార్కెట్స్ కానీ బయటికి తప్పదంటే వెళ్ళాలి. పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఏదైనా నిత్యావసర సరుకుల కోసం కానీ దేనికోసమైనా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అక్కడ ఉండే షాప్లో కనీసం 1 మీటర్ నుంచి 2 మీటర్ల దూరం మనిషికి దూరంగా ఉండాలి. అందరూ మాస్క్ ఏమి అవసరం లేదు. మాస్క్ వేసుకోవాలనే నిబంధన ఏమీ లేదు. ఎవరైనా వాళ్ళకు పేషెంట్లను ట్రీట్మెంట్ ఇస్తున్న వాళ్ళు కానీ ఆ ఇంట్లో వాళ్ళు కానీ వాడుకోవాలి, కానీ బయట వాళ్ళకి ఏం అవసరం లేదు. కాబట్టి 1 మీటర్ దూరంలో ఉండాలి. వీళ్ళ నుండి ఆ సరుకులను తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసారి సాధ్యమైనంత బయటికి వెళ్ళకుండా ట్రై చేయాలి అని మేము కోరుతున్నాము. కాబట్టి దీంట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా నెక్స్ట్ 20 రోజులు కూడా మన ప్రభుత్వం పొడిగించింది. ఎందుకంటే కొన్ని కేసులు మరి వేరే జిల్లాల్లో ముఖ్యంగా హైదరాబాద్ ఏరియాలో పాజిటివ్ వస్తున్నాయి. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ 20 రోజులు పొడిగించారు. దీన్ని మరి అందరూ ప్రజలందరూ మరి సహకరించాలి. తప్పనిసరి బయటికి వెళ్ళాలి. అంటే అనవసరంగా వెళ్ళకూడదు. ఎవరైనా ఇంట్లో నుంచి ఒక మనిషి వెళ్ళి సరుకులు తెచ్చుకొని వాళ్ళకి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి రావాలి. సాధ్యత వరకు వేడి నీళ్ళతోనే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ట్రై చేసుకోవాలి. ఏదో చిన్న దగ్గు జ్వరం ఉంటే లోకల్ డాక్టర్లు పిఎస్ డాక్టర్స్ కలిసి మందులు వాడుకోవాలి. వేడి నీళ్ళతో తెచ్చుకోవాలి. మంచి ఫుడ్ మంచి ఆహారం తీసుకోవాలి. డ్రింక్స్ కానీ స్మోక్స్ కానీ చేయకూడదు. ఎందుకంటే అవి తీసుకోవడం మూలంగా వాళ్ళ ఇమ్యూనిటీ డెవలప్ అయిపోతుంది. ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటే బాడీలో ఇమ్యూనిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఒకవేళ చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా రావు. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి తొందరగా ఈజీగా గురే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన గురవలసిన అవసరం లేదు. మరి మీరందరూ ఈ 20 రోజులు కూడా అందరూ మరి ప్రజలందరూ అర్థం చేసుకొని ఇది ఎందుకంటే అందరి ఆరోగ్యం కోసం మనం చేస్తున్న యుద్ధం ఇది. మరి కాబట్టి అందరూ సహకరించాలి. అట్లాగే మా వనపర్తి జిల్లాలో 2 క్వారంటైన్ సెంటర్స్ పెట్టారు. క్వారంటైన్ సెంటర్స్ అంటే కొందరికి అదర్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ రూమ్లు ఉండవు. వాళ్ళకు ఇంట్లో 1-2 రూమ్లు ఉంటాయి. మరి ఎక్కువ రూమ్లు ఉండకపోతే వాళ్ళ కోసం మేము చెప్పి మేము రాజనగరంలో మన
మన వైద్య సెంటర్ బిల్డింగ్ లో వాళ్ళకి 100 పడకలు మేము అరేంజ్ చేసి వాళ్ళ డాక్టర్స్ డ్యూటీ డాక్టర్స్. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థను నిలిపివేసిన నేపథ్యంలో నిర్మల్ జిల్లా కుబేర్ చెక్ పోస్టులను జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు తనిఖీ చేశారు. సిరిపల్లి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రాజమోహన్, విఆర్ఓ శివరాం తదితరులు పాల్గొన్నారు. సరుకులు దొరుకుతున్నాయి, సరుకులు దొరుకుతున్నాయి. పైసా పైన ఏం లేదు. మరి పైసా తెప్పించుకోవచ్చు కదా, మీరు తెప్పించుకోవచ్చు. దానికి ప్రాబ్లం లేదు. ఆటోకి ఇస్తారు, ఆటో తీసుకెళ్ళి ఇస్తారు కదా. ఊరు మొత్తానికి కావాల్సిన ఏం కావాలి తీసుకొచ్చి తెచ్చుకోవచ్చు. అదే మొత్తం ప్రతి ఆపుతున్నాం సార్. మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడికి తీసుకొస్తే కూడా ప్రాబ్లం ఉంటుంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ను అరికట్టేందుకు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పట్టణమంతా క్రిమిసంహారక మందును పిచికారీ చేయించారు. పట్టణంలోని ప్రతి వీధుల స్ప్రే చేస్తూ ప్రజలకు వైరస్పై అవగాహన కల్పించారు. అదేవిధంగా వైరస్ను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పర్యవేక్షించారు. అదేవిధంగా బెల్లంపల్లి పట్టణంలోని ప్రధాన రహదారులపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ సతీష్ ఆధ్వర్యంలో క్రిమిసంహారక మందును పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ స్వచ్ఛందంగా లాక్డౌన్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. బాబు కూడా వచ్చే కస్టమర్లని ఒక సామాన్ ముట్టనియద్దు, అర్థమైందా? ఇక్కడ కడుక్కోవాలి తమ్ముడు. వచ్చే కస్టమర్ కూరగాయలను ముట్టనియద్దు, అర్థమైంది కదా? నువ్వే వేయాలి, వాళ్ళు దూరం నుంచి చెప్పాలి. తీసుకున్నటువంటి నిర్ణయం వలన మరి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం లోపల కట్టడి చేయడం జరిగింది. ఇవాళ ఈ ఆదిలాబాద్ జిల్లా లోపల ఈ 4 జిల్లాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోపల కుమ్రంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలలో మొత్తం కూడా లాక్డౌన్ అయిపోయి కర్ఫ్యూ వాతావరణాన్ని తలదన్నే విధంగా ఇవాళ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం చేసుకొని ఈ కరోనా కట్టడికి దోహదపడుతున్నారు. ఇవాళ పోలీస్ సిబ్బంది, అదేవిధంగా పారామెడికల్ సిబ్బంది వీళ్ళు నిజంగా అభినందనీయులు. ఇవాళ మొన్న ఉగాది పండుగ ఉన్నా కూడా యావత్ తెలంగాణ అంతా కూడా ఇళ్లల్లో ఉండి ఉగాది పండుగ కుటుంబాలతో చేసుకుంటే పాపం పోలీస్ సిబ్బంది, మెడికల్ సిబ్బంది మాత్రం రోడ్లపై ఉండి ఇవాళ ఈ కరోనా కట్టడికి మరి నడుము బిగించడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఆ కమిట్మెంట్తోని ఇవాళ యావత్ తెలంగాణ మొత్తం కూడా ఈ రాష్ట్రం అంతా కూడా ఇవాళ కరోనా రహిత సమాజంగా, కరోనా రహిత రాష్ట్రంగా ఏర్పడటానికి ఇవాళ వాళ్ళు దోహదకారులు అవుతున్నారని చెప్పి కూడా సందర్భంగా మనవి చేసుకుంటూ వాళ్ళను అభినందిస్తూ యావత్ తెలంగాణ ప్రజలారా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలారా, మీ అందరినీ కూడా ఈ సందర్భంగా వేడుకుంటూ కోరుకుంటూ మీకు మనవి చేసేది ఏంటంటే స్వీయ నిర్బంధమే దీనికి శ్రీరామ రక్ష. మీరందరూ కూడా ఇళ్లల్లో ఉండండి. ఇవాళ మీకు కావాల్సినటువంటి ఉపాధి, మీకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే సమకూరుస్తున్నటువంటి సందర్భం లోపల మీరందరూ ఇళ్లలో ఉండండి. రష్యాలో కనబడితే జైళ్ళలో వేస్తున్నారు, అమెరికాలో కనబడితే జైళ్ళలో వేస్తున్నారు, కొరియా లోపల కాల్చిపడేస్తున్నారు. కానీ ఈ భారతదేశం లోపల, ఈ తెలంగాణ రాష్ట్రం లోపల కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో బతుకుదెరువు కోసం ఆంధ్ర రాష్ట్రం నుండి తెలంగాణకు వలస వచ్చిన కార్మికులను ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు.
కృష్ణా జిల్లా గుడివాడ నుండి వచ్చిన వారు కూలి చేస్తూ జీవనం గడుపుతున్నారు. కాగా లాక్డౌన్ నేపథ్యంలో పనులు నిలిచిపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో విషయం తెలుసుకున్న సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 30 మంది బాధితులకు 3 క్వింటాల బియ్యం, ఇతర సరుకులు అందజేశారు. ఉప్పు బస్తా ఈ పప్పులు 10 కిలోలు ఇచ్చినట్టున్నాడు. 10 కిలో చూడండి, చట్నీలు ఉన్నాయి అన్నీ, మీకు నూనె ఇచ్చిండ్రు. రాజన్న సిరిసిల్ల జిల్లా హుస్నాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమరావు అన్నారు. గ్రామంలోని ప్రతి వీధుల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. స్వీయ నిర్బంధం, వ్యక్తిగత పరిశుభ్రతతో వైరస్ను అరికట్టవచ్చని తెలిపారు. కాపాడుకునే కొరకు ఈ కరోనా వ్యాధి గురించి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ప్రతి మనిషికి 1 మీటరు దూరంలో ఉండి మాస్క్ ధరించి మరి ఒకరికొకరు తలగకుండా ఈ వ్యాధిని మనమే కాపాడుకుంటూ మన గ్రామాన్ని, మన ఇల్లును, మన దేశాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను. మరి మీ అందరికీ తెలుసు, ఈ వ్యాధి దీనికి మందులు లేవు. మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా సహకారం చేస్తానని చెప్తున్నారు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 1500 రూపాయలు, మరి 12 కిలోల బియ్యము మరి మన ఇంటి వద్దకే వారు తెచ్చి సప్లై చేస్తారు మన రేషన్ షాప్ వాళ్ళు. దాన్ని 1-2 రోజులలో ప్రారంభించడం జరుగుతుంది. మీకు చెప్పేది ఒకటే, మనం కాపాడుకున్నట్టుగా మన ముఖ్యము. తర్వాత అన్ని గ్రామాన్ని కాపాడటం కూడా మన బాధ్యత. అందుకని పోతుగల్ గ్రామ ప్రజలందరికీ నేను నమస్కరించి తెలియజేయడం ఏమనగా, ప్రతి ఒక్క యువకుడు మరి ప్రజలందరూ కూడా ఈ వ్యాధి సోకకుండా దూరం ఉండుకుంటూ మరి 4, 2, 3 ఒకటి గుంపు కూడా వద్దని మరి కోరుకుంటూ మరి మన గ్రామాన్ని మనమే కాపాడుకుంటూ వేరే ఇతర గ్రామాల నుంచి వచ్చినట్టుంటే వారు మీరు వేరే భావించకుండా ఎవరింటికి వచ్చినా మాకు తెలియజేయాలి. మరి వారు దుబాయ్ నుంచి, మస్కట్ నుంచి వచ్చిన వారైతే తప్పక మీరు వారి గురించి ఆరా తీసి మా సర్పంచ్, మా గ్రామానికి, గ్రామ పంచాయతీకి, లేకుంటే పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ గారికి ఎవరికైనా తెలియజేయాలని కోరుతున్నాను. మనం ఈ వ్యాధి నుంచి కష్టపడి బతకాలంటే మన చేతుల్లోనే ఉంది. ఇది మనమే కాపాడుకుంటూ దూరం ఉండి ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలని మరి కోరుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలోని పనిచేసే 12 మంది పీఈటీల బృందం కరోనా వైరస్ నియంత్రించడంలో పోలీస్ శాఖ సహకరిస్తుందని పీఈటీ అసోసియేషన్ అధ్యక్షులు మారుతి అన్నారు. చెక్పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తూ ఇతర రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి రాకపోకలు నిలిపివేసి ప్రభుత్వానికి సహకరిస్తామని అన్నారు. నేను స్థానిక శ్రీ గాయత్రి పాఠశాలలో వ్యాయామోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నేడు మన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల ఆదేశానుసారం మేము మన పోలీస్ బృందానికి సపోర్ట్గా నారాయణఖేడ్ పీటీ అసోసియేషన్ తరపు నుంచి మేము మా అధ్యక్షులు మారుతి గారి పిలుపు మేరకు పోలీస్ బందోబస్తుకి సపోర్ట్ ఇవ్వడానికి మన ఎస్ఐ గారు ఆదేశానుసారం 12 మంది మేము స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది విధులు నిర్వహించడానికి. నారాయణఖేడ్లో ఉన్నటువంటి 4 చెక్ పోస్టుల దగ్గర ఒక కానిస్టేబుల్ సార్ గారిని ఇచ్చేసి మా ముగ్గురు బృందాలను, వ్యాయామోపాధ్యాయులను మమ్మల్ని డివైడ్ చేయడం జరిగింది. మేము ప్రజలకు మేము ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం లేనప్పటికీ, మేము ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో లేనప్పటికీ స్వచ్ఛందంగా వ్యాయామోపాధ్యాయులు ముందుకు రావడానికి కారణం కోవిడ్-19 కరోనా వైరస్ ఎంత భయంకరంగా ప్రపంచాన్ని
గడగడలాడిస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అందుకోసం మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ ఇండ్లల్లోనే లాక్డౌన్గా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది దీనిపైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు రోడ్లపైకి రావడము, ఇతరులకు దాని ద్వారా ఇతరులు ఇబ్బంది పడడము, ఎంతో ఇబ్బందికరమైన విషయాలు మనం చూస్తున్నాము. ఇంచుమించుగా 800 వరకు కరోనా పాజిటివ్ కేసులు మన దేశంలో రావడం జరిగింది. మన రాష్ట్రంలో 40కి ఇంచుమించుగా కరోనా పాజిటివ్ కేసులు రావడం జరిగింది. ఇప్పటికైనా ప్రజలు ఒక అవగాహనపైకి వచ్చేసి ఎవరు కూడా బయటకు రావద్దని మేము స్వచ్ఛందంగా వచ్చిన వ్యాయామ బృందం తరపున కోరుకుంటున్నాం. Everyone, this is Lokesh Mitrachkar on behalf of PAT Association in the presence of Maruti sir. We all are here. We are supporting the police people here. So the main reason what we had came here is that, so we everyone know that COVID-19, so it is a dangerous virus which had been already started spreading in our country very vigorously, and still even our central government and at the same time state government had asked us to follow certain types of instructions. They had asked us to please lock down or be quarantined at our home, but still people are not getting awareness about that and they are not at all feeling responsible about that. So that is the reason we all are here. So we are not a government jobbers, or we are also not having any certain kinds of money gaining etc. But still we are here only to make you awareness about the situation what we are facing, and with the help of this particular opportunity I would like to ask everyone that to please stay at your home. That is the only way that you can able to eradicate the COVID-19. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ అండ్ పీజీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మార్కెట్లో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, సిఐ సృజన్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మార్కెట్కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిఐ మాట్లాడుతూ కారణం లేకుండా రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరి రైతాంగం కూడా భయపడిన అవసరం లేదు. రేపు ఎల్లుండి త్వరలో ప్యాడీ ఎక్విప్మెంట్ వస్తుంది కాబట్టి రైతాంగాన్ని కూడా ఆల్రెడీ హార్వెస్టింగ్ కొరకు లేకపోతే మిల్లర్స్ కొరకు కూడా నిన్న సీఎం గారు మీటింగ్ పెట్టడం జరిగింది. ఎవరు కూడా దయచేసి గుంపులు ఉండకుండా మాస్కులు ధరించి వాళ్ళ అగ్రికల్చర్ సంబంధించిన పని చేసుకోవడానికి హార్వెస్టర్ కూడా సేమ్ ఇదే టైంలో పొద్దున 6 గంటల 9 గంటలైనా రిపేర్లు కూడా ఉంటే చేసుకోమని చెప్పినాం. షాపు వాళ్ళకు కూడా పొద్దున 6 నుంచి హౌసెస్ కూడా అందులో కాబట్టి ఇంకో గంట ముందుగా కొంచెం తీసుకొని 9 గంటలలోపు వాళ్ళకి సంబంధించిన ఏమైనా రిపేర్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ కూడా మీరు ఇవ్వచ్చు. ఇంకా కూడా మేము చెప్పేది ఏంటంటే నిన్న మన జమ్మికుంటలో ఆడ నీళ్లు దొరకక మేత దొరక ఆవు కూడా చనిపోయింది. మరి ఇక్కడ ఆవులు అన్నీ కూడా మేము గోశాలకు వెంబడాడ పంపిస్తూ ఉన్నాం. ఎవరైనా ఉంటే వాళ్ళకి తీసుకుపోవాలి, లేకపోతే మాత్రం ఒక 2 రోజులు టైం ఇచ్చి అది తీసేస్తాం. పోలీస్ ప్రొడక్షన్తో అన్నీ కూడా పంపించేస్తాం. మీరు కూడా దయచేసి మీరు బిచ్చలు ఇచ్చి పెడితే యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి, ఇక్కడ కూడా ఇక్కడ పంట ఉన్నాయి. ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటూ ఉంటే పాపం వాళ్ళు అమ్ముకోయిస్తారు, వెనుకబడి మీద పడి తింటూ ఉన్నాయి. మరి మన అందరం కూడా ఇంకా కూడా నిన్న 10 కేసులు పాజిటివ్గా తేలినాయి. మరి ఇంకా మనం ఎంత ఖచ్చితంగా ఈ కర్ఫ్యూను ఎవరు స్వీయ నిర్బంధంతో ఉంటేనే అంత తొందరగా తగ్గుతుంది. కాబట్టి మరి ఇది దేవుడు కూడా సాధ్యంగా తగ్గించడానికి మరి మనమే కష్టపడితే తగ్గుతుంది. కాబట్టి ఇంకా మనందరం కూడా స్వీయ నిర్బంధంలో ఉండాలి. మీకు సంబంధించిన సరుకులు కూడా నిన్న నైట్లో కూడా సరుకులు కూడా వచ్చినాయి. మీకు ఇక్కడ సరుకులు ఏమైనా భయం లేదు, కూరగాయలు ఏమైనా భయం లేదు, హాస్పిటల్ ఏమైనా అన్నీ ఉన్నాయి. కానీ మన చేతిలో ఉన్న స్వీయ నిర్బంధం మనం చేస్తలేం. మరి మన అందరం కూడా స్వీయ నిర్బంధంలో ఉంటేనే పోలీసు వారికి, డాక్టర్ వారికి మనం సహకరించేంత అవుతుంది. మరి మీరు అందరూ కూడా పిల్లలు మార్కెట్ తీసుకెళ్తా ఉన్నారు, పిల్లలు తీసుకురావద్దని చెప్తా ఉన్నారు, వృద్ధులు రావద్దని వృద్ధులు వస్తూ ఉన్నారు. ఒకసారి మార్కెట్కి వస్తే ఒక 1 వీక్ సరిపోయి సరుకు తీసుకుపోవాలి తప్ప ఒక 2 కూరగాయలు 2 బీరకాయలు చిన్న వర్కులలో పట్టుకుపోయే పరిస్థితి ఉండదు. ఇవాళ పాన్ షాప్లను తీసారు, సిగరెట్లు ఓపెన్గా తాగుతున్నారు. మరి వాళ్ళని కూడా అన్ని కేసులు చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్. మరి మీరు అందరూ స్వీయ నిర్బంధాలు ఉంటేనే తొందరగా తగ్గుతా తప్ప నిన్న 10 కేసులు అంటే ఆ 10 ఇంటూ ఒక 100 కేసులు కావచ్చు. మరి అవి నిర్ధారణ గారికి ఇంకో 15 రోజులు అవుతుంది. కాబట్టి మన అందరూ కూడా అట్లాంటి ఇంకా కేసులు పెరగకుండా తగ్గిస్తాం. ఇంకా నిర్బంధంగా ఉందా అని మరొకసారి మీ జమ్మికుంట ప్రజలందరినీ విచ్చలవిడిగా తిరగద్దని మరొకసారి మా నోటీస్కి రావడం జరిగింది. అట్లా ఎవరైనా ఆవులను కానీ వాళ్ళ గేదెలను కానీ ఎవరైనా రోడ్ల మీద వదిలేసి విచ్చలవిడిగా ఉంచితే మాత్రం వాటన్నింటి కూడా గోశాలకు తరలించబడుతుంది. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా స్వీయ నిర్బంధం పాటించమని చెప్పేసి ఇన్ని రకాలుగా ఇంతమంది అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ చెప్పంగా కూడా పాటించకుండా రోడ్ల మీదకి వచ్చి ఇప్పటి నుంచి కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. వితౌట్ రీజన్ ఎవరైనా బయటకు వచ్చినంత ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ చేస్తాము. కాబట్టి ఎవరు దయచేసి బయటికి రాకుండా వెరీ మెడికల్ ఎమర్జెన్సీ అయితే మాత్రం బయటికి అంటే రావాలి, అదర్వైజ్ ఎవరు కూడా రావద్దని చెప్పేసి చెప్తున్నాము. అట్లా వచ్చిన వాళ్ళపైన మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.
వనపర్తి జిల్లా పానుగల్ మండలం కేతపల్లి గ్రామంలో జిల్లా డిఎస్పీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కరోనా వైరస్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి సిఐ సూర్యనాయక్, ఎస్ఐ శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. రూల్ పాటించడం అనవసరంగా ఎవరు నైట్ 7 నుంచి మార్నింగ్ 6 వరకు బయట ఎవరు కనపడరు ఎక్సెప్ట్ మెడికల్ ఎమర్జెన్సీ. డేలో కూడా మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు ఇంటికి ఒకళ్ళు మాత్రమే ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవడానికి కానీ మెడికల్ షాప్కి కానీ ఒకళ్ళు మాత్రమే వెళ్ళాలి. అది మోటార్ సైకిల్ మీద వెళ్తారా, నడుచుకుంటూ వెళ్తారా, మీరు సరైన కారణం చెప్పండి. పోలీస్ అధికారి ఎవరైనా మీరు అడుగుతారు. దానికి అందరూ మనందరం మనమే సెల్ఫ్గా కోఆపరేట్ చేసుకోవాలి, మన ప్రాణాలు కాపాడుకోవడం కోసం. మరి ఈరోజు ఇక్కడ మిమ్మల్ని గ్యాదర్ చేయకూడదు, మనము సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. కానీ ఈ అవగాహన అనేది తెలియజేయాలి కాబట్టి, మిమ్మల్ని చైతన్యపరచాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇక్కడ సమావేశపరచవలసి వచ్చింది. అందరికి కూడా చాలా థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్ అంటున్నానంటే, అగ్రరాజ్యాలైనటువంటి ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నటువంటి దేశాలు ఇప్పుడు మన ఇండియాని ఆదర్శంగా తీసుకుంటున్నారు. మన నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చర్య వల్ల మామూలుగా అందరూ ఏమనుకుంటారు, 30% ఇల్లిటరేట్స్ రా ఇండియాలో, శుభ్రత ఉండదు, రోగ్స్, చెప్తనాయండి ఇండియన్స్ ఇట్లా తిట్టుకుంటారు తెల్లోళ్ళు ఫారిన్ కంట్రీ. నేను 30 దేశాలు తిరిగి వచ్చిన, అత్యంత అందమైన దేశాల్లో ఉన్నా నేను. మనమే ఆలోచించుకోవాలి. అయితే అభినందించదగ్గ విషయం ఏంటంటే, గత 3-4 రోజుల్లో మేము కూడా పోలీస్ అధికారులుగా మేమంతా గ్రామం పెట్రోలింగ్ తిరుగుతున్నాము, చూస్తున్నాము. గ్రామాల్లో కూడా మంచి అవగాహన, చైతన్యం వచ్చింది. అందరు ఇళ్లలో ఉంటున్నారు. ఈ అవగాహన చైతన్యం ఏదైతే ఉందో ఇది ఇంకొక 2 నెలలు మనం జాగ్రత్తగా కష్టమైనా కూడా ఓర్చుకొని మనం ఇళ్లకు పరిమితం అయితే, అనవసరంగా బయట తిరగకుండా మనము ఈ వైరస్ని స్ప్రెడ్ కాకుండా మనం అరికట్టిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు భారతదేశాన్ని అడ్వాన్స్ దేశాలైనటువంటి యూరోప్ దేశాలు, అమెరికా మనల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం న్యూయార్క్లో 2000 మంది ధర్నా చేస్తున్నారు. మోడీ గారు పెట్టినటువంటి జనతా కర్ఫ్యూ మన అమెరికాలో పెట్టాలి. ఏదైతే లాక్డౌన్ ఉందో 3 వారాల లాక్డౌను అమెరికా దేశం మొత్తం లాక్డౌన్ పెట్టాలని, మళ్ళీ అది మన ప్రపంచంలో నెంబర్ 1 దేశం. అది ఆర్థికంగా కానీ, అత్యాధునిక వైద్య సదుపాయాలు కానీ, లేటెస్ట్ ఎక్విప్మెంట్ కానీ వాళ్ళు ప్రపంచంలో నెంబర్ 1. వాళ్ళు ఈరోజు మనల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు, మన ప్రధానమంత్రిని, మన భారతదేశాన్ని. కరోనా వైరస్ నివారణకు గ్రేటర్ వరంగల్ ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నారని, సరుకులు కొనుగోలు చేసే సమయంలో సామాజిక దూరాన్ని పాటిస్తున్నారని విక్రయదారులు తెలిపారు. అదేవిధంగా లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని అధికారులు పరిష్కరించాలని కోరుతున్నారు. గవర్నమెంట్ వాళ్ళు మాకు సహకరించగలరు. దీని విషయంలో డిస్ట్రిబ్యూటర్ నుండి సామాన్ వచ్చే ప్రయత్నం చేయగలరని మేము కోరుతున్నాము. కస్టమర్లకి చాలా ఇబ్బంది అవుతుంది, సరుకులు అందట్లేదు. ఇది విషయము. ఇలాగే మేము డిస్టెన్స్ పాటిస్తున్నాము కానీ సరుకులు అందట్లేదు, కస్టమర్లకి ఇబ్బంది అవుతుంది. అవకాశం ఉంది కానీ దాన్ని పోలీసు వాళ్ళు సహకరించట్లేదు. అందుకని దాన్ని అందజేయలేకపోతున్నాము. కస్టమర్లని ఇక్కడికి రమ్మని చెప్తున్నాము. ప్రతి ఒక్కరికి లిస్ట్ ఇద్దామని ఆలోచన, కానీ సరుకులు అందట్లేదు. షాప్ ముందు కూడా సోషల్ డిస్టెన్స్ సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రతి ఒక్కరిని దూరంగా నిలబడి ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము. సరుకులు మాత్రం అన్నీ అందుతలేవు, అన్నీ సగసగం ఇస్తున్నాం మేమైతే. ఇక సరుకు రవాణా అంటూ కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ప్లస్ ఈ సోషల్ డిస్టెన్స్ అంటే మేము మళ్ళీ వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది ఎవరికైనా, కానీ పూర్తిగా ఎవరికి అవగాహన లేదు. మళ్ళీ అవగాహన కలిసినట్టుగా ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయాలి ఎవరు, మన సోషల్ మీడియా వాళ్ళు. మరి సరుకులు అందనప్పుడు ఆ సరుకులను మీరు ఎలా అందరికీ అందజేయగలుగుతున్నారు? ఇక వీలైతే మేము పోయి తెచ్చుకుంటున్నాం, లేకపోతే గంతే లేవని వెళ్ళగొడుతున్నాం. అంటే సగం అయితే సరుకు ఇస్తున్నాం. అంటే వాళ్ళు వింటున్నారా? మరి వింటున్నారంటే ఇక ఇప్పుడు ఈ పరిస్థితిలో వాళ్ళకు మనం చదివి చెప్పాల్సి వస్తుంది. ప్లస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏం వస్తలేవు కదా అని ఉద్దేశంతో వాళ్ళు కూడా పరిస్థితిని అర్థం చేసుకొని ఉన్నాయి తీసుకెళ్తున్నారు. వాళ్ళని అనుమతించి సరుకులు మాకు మళ్ళీ సకాలం అందేటట్టుగా ఏమన్నా పోలీసు వాళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ చర్య తీసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప పోలీస్ సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు మాస్కులు, శానిటైజర్లు మరియు గ్లౌజులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 722 మందికి కరోనా యాప్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసి వారి కదలికలను గమనిస్తున్నామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా నిత్యావసర సరుకులు, కూరగాయల నిమిత్తం 53 రైతు బజార్లను ప్రారంభించినట్టు తెలిపారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ అన్నది ప్రతిష్టాత్మకంగా మేము అమలు చేస్తున్నాము. ముఖ్యంగా 6 AM to 1 PM వరకు
ఓన్లీ అత్యవసరమైన సరుకుల కోసమే మాత్రమే ప్రజలు దట్టు ఒక్క 2 వీలర్ను ఒక్కరు మాత్రమే అలో చేస్తున్నాము. 1 PM to 6 PM వరకు ఓన్లీ మెడికల్ ఎమర్జెన్సీ మాత్రమే అలో చేస్తున్నాము. సాయంత్రం 6 PM నుంచి ఎర్లీ మార్నింగ్ 6 AM వరకు కంప్లీట్ కర్ఫ్యూ టైప్. ఎటువంటి వాహనాలను కూడా మేము అనుమతించలేదు ఎక్సెప్ట్ మెడికల్ ఎమర్జెన్సీ తప్ప. సో ఇది మనము జిల్లా వ్యాప్తంగా కంప్లీట్ లాక్డౌన్ వశిష్టంగా మేము అమలు చేస్తున్నాము. గ్రేటర్ వరంగల్ జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్లో కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిషనర్ సత్యవతి సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలలో అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. వైరస్ నియంత్రించడంలో ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. సెక్యూరిటీ మన దగ్గర ఇప్పుడు ఆఫీస్ వాళ్ళని మట్టింటూ తిరుగుతారు మేడం. మీతో ముగ్గురు మాట్లాడారు కదా వేరే కాబట్టి మేడం 3 people you address the message along with my team madam. No, like they are saying that 21st ki vacharu vallu. So ఇంతకు ముందు ఉన్న వాళ్ళు like పర్మనెంట్ గా మాతో ఉండిపోయిన వాళ్ళు ఎవరు లేరా? గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పుడు కరోనా గురించి మేము చాలా ప్రికాషన్స్ తీసుకున్నాము. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు హౌస్ టు హౌస్ డోర్ టు డోర్ సర్వే చేయడం జరిగింది. దీంట్లో మేము ఫారెన్ రిటర్నీస్ ఎవరైనా ఉన్నారు సో వాళ్ళకి ఐడెంటిఫై చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ నుంచి కూడా ఒక 35 టీమ్స్ వాళ్ళకి డైలీ ట్వైస్ విజిట్ చేస్తూ వాళ్ళ హెల్త్ ఎలా ఉంది అని చూస్తుంది. సో ఇప్పుడు ఒక 550 మెంబర్స్ దాదాపు మాకు ఫారెన్ రిటర్నీస్ ఉన్నారు. సో జనరలీ వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, వాళ్ళ 14 రోజు క్వారంటైన్ హోమ్ ఐసోలేషన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అని ఇప్పుడు మేము చూస్తున్నాము. అది కాకుండా ఇప్పుడు శానిటేషన్ యాక్టివిటీస్కి మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఎస్పెషలీ స్లమ్ ఏరియాస్, మాస్ గ్యాదరింగ్ పబ్లిక్ ఏరియాస్ లైక్ పబ్లిక్ టాయిలెట్స్ ఉండొచ్చు, పెట్రోల్ బంక్స్ ఉండొచ్చు, వెజిటబుల్ మార్కెట్స్, అలాంటి వాటికి మేము ఎక్కువ ఇంపార్టెన్స్ పెడుతున్నాము. శానిటేషన్ యాక్టివిటీస్ అయితే చేస్తున్నాము. అది కాకుండా యాంటీ లార్వల్ యాక్టివిటీస్, యాంటీ మలేరియల్ యాక్టివిటీస్ చేస్తూ ఈ సోడియం హైపోక్లోరైడ్ అనేది డిస్ఇన్ఫెక్టెంట్ కూడా వాడుతున్నాము. ఇది 3 టైప్స్ వాడుతున్నాము. మెయిన్ రోడ్స్కి ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్తో కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న 3 ఫైర్ ఇంజిన్స్తో మేము స్ప్రేయింగ్ యాక్టివిటీ చేస్తున్నాము. అది కాకుండా ఒక పవర్ స్ప్రేయర్ మాకే సిఎస్ఆర్ యాక్టివిటీ కింద వచ్చింది. అది కూడా వార్డ్ వారీగా గల్లీ అన్ని వాడుకుంటున్నాము. ఇంకా హ్యాండ్ హెల్డ్ స్ప్రేయర్స్ మన దగ్గర ఇంతకుముందు ఉన్న మలేరియా సెక్షన్ దగ్గర ఉన్న హ్యాండ్ హెల్డ్ స్ప్రేయర్స్తో స్ప్రేయింగ్ యాక్టివిటీ అనేది చేస్తున్నాము. దీనికి ఒక వార్డ్ వైజ్ డే వైజ్ షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. అది మేము ఫాలోఅప్ చేస్తున్నాము. అది ఇంకా మాకు ఒక అది క్రాస్ ఫంక్షనల్ టీమ్ 24/7 ఒక కరోనా అలర్ట్ హెల్ప్ లైన్ మెయింటైన్ చేస్తున్నాము. ఆ నంబర్ అయితే నోట్ డౌన్ చేయండి, 1800-425-115. ఏదైనా మీకు ఇష్యూస్ ఉంటే దీంట్లో మీరు రిపోర్ట్ చేయగలుగుతారు. ప్రైస్ సంబంధించిన కంప్లైంట్స్ ఉండొచ్చు, లేకపోతే ఫారెన్ రిటర్నీస్ ఎవరైనా వచ్చారు మీ దగ్గర ఉన్నారు వాళ్ళు మాకు చెప్పట్లేదు, అలాంటి విషయం కూడా మీరు కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు. అది కాకుండా నా రిక్వెస్ట్ పబ్లిక్ ఏంటంటే మేము ఎన్నో ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు కూడా బయట వాళ్ళు వస్తే పబ్లిక్ కర్ఫ్యూ అనేది లేకపోతే లాక్డౌన్ అనేది వాళ్ళు వయలేట్ చేస్తే అసలే మేము ఎంత చేస్తే కూడా వాళ్ళకి రిస్క్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ వైరస్కి అయితే మేము ప్రికాషన్స్ తీసుకుంటున్నాము, కానీ పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇంటి లోపలనే ఉండాలి. చాలా సింపుల్ మెజర్స్ ఉన్నాయి ప్రికాషన్స్ కింద. 10 సార్లు ఎక్కడైనా బయటకి వెళ్తే, బయట నుంచి వస్తే, లేకపోతే ఇంటిలోనే ఉంటే కూడా గంటలకి ఒకసారి మీరు సోప్ అండ్ వాటర్తో సోప్తో వాడుకొని మీరు హ్యాండ్ వాష్ చేయాలి. ఎస్పెషలీ ఇక్కడ ఓల్డ్ ఏజ్ వాళ్ళు లేకపోతే చిల్డ్రన్ 10 సంవత్సరం కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇలాంటి ఇమ్యూనిటీ తగ్గి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళే ఎస్పెషలీ ప్రికాషన్స్ అంతా ఫాలో చేయాలి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదన్నపేటలో సిఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. వైరస్ను నియంత్రించడంలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి. నాగర్ కర్నూలు జిల్లాలో పటిష్టంగా కరోనా నియంత్రణ చర్యలు. అచ్చంపేటలో క్రిమి సంహారక మందు స్ప్రే చేయించిన అధికారులు. నిర్మల్ జిల్లా కుబీర్ చెక్పోస్టు వద్ద ఆకస్మిక తనిఖీలు.
అధికారుల పనితీరు పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు. చూస్తూనే ఉన్నారు విత్ న్యూస్, లక్ష్యం సమాజ హితం.